ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేది. దానిమీద కాకులు, పిచ్చుకలు, చిలుకలు, కోయిలలు గూడు కట్టుకుని నివసించేవి. ఆ పక్షుల అరుపులతో చెట్టంతా ఎప్పుడూ సందడిగా ఉండేది. అవన్నీ కలసిమెలసి ఆనందంగా ఉండేవి. ఒకరోజు వేరే చోటు నుంచి ఓ కాకి వచ్చి ఆ చెట్టు మీద వాలింది. దానికి అక్కడి వాతావరణం బాగా నచ్చడంతో అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొత్తగా వచ్చిన కాకి మిగిలిన వాటి ఆనందాన్ని చూడలేకపోయింది. దాంతో ఎలాగైనా వాటన్నింటినీ ఆ చెట్టు మీద నుంచి వెళ్లగొట్టాలని చూసింది. ముందు నుంచే అక్కడున్న కాకుల దగ్గరికి వెళ్లి పిచ్చుకలు, కోయిలలు, చిలుకల్ని ఇక్కడి నుంచి పంపించేస్తే ఎంచక్కా చెట్టంతా మనమే ఉండొచ్చు అంటూ వాటికి ఏవేవో మాటలు చెప్పింది. ఆ కాకి మాటలు నమ్మిన కాకులు మిగతా పక్షులను చెట్టు నుంచి తరిమేశాయి. ఆ తర్వాత చాలా రోజులు కాకులు మాత్రమే ఆ చెట్టుపై ఉండసాగాయి. ఇక అక్కడ పెద్దగా శబ్దాలేమీ లేకపోవడంతో చెట్టు మీదకి మెల్లమెల్లగా పాములు వచ్చి కాకులు పెట్టిన గుడ్లు తినసాగాయి. ఇదంతా గమనించిన కాకులకు విషయం అర్థమైంది. అప్పుడవి అరెరే, మనం చాలా పెద్ద తప్పు చేశాం. అంతా కలిసి ఉండటమే బలం అని మరిచిపోయాం. ఇన్ని రోజులు చెట్టు మీద ఎక్కువ పక్షులు ఉన్నాయి కాబట్టి ఆ శబ్దాలు విని పాములు పైకి రావడానికి ధైర్యం చేయలేదు. ఒకవేళ వచ్చినా ఒకరికి ఒకరు చెప్పుకుని మనల్ని మనం కాపాడుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. స్వార్థంతో ఆలోచించి ఒకవైపు మిత్రులను మరోవైపు రక్షణని కోల్పోయాం అని బాధపడ్డాయి. ఎలాగైనా ఆ పక్షులను మళ్లీ చెట్టు మీదకు తీసుకురావాలని నిర్ణయించుకుని అడవంతా వెతకడం మొదలుపెట్టాయి. చివరికి అవి ఎక్కడున్నాయో తెలుసుకుని వాటికి క్షమాపణలు చెప్పి మళ్లీ చెట్టు మీదకి తెచ్చుకున్నాయి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సితార కిడ్స్ జోన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.